హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మనం రోడ్ సైడ్ బండి మీద చూసే ఇడ్లీ పిండితో చేసే పునుగుల్ని మనం ఇంట్లో కూడా అదే టేస్ట్తో చాలా తక్కువ టైంలో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మరి నేను ట్రై చేశాను, ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. మార్నింగ్ ఇడ్లీ వేయంగా నాకు 3 కప్పుల వరకు ఇడ్లీ పిండి మిగిలింది. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత దీనిలోనే రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని దీనిలోనే వంట సోడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వంట సోడా ఎక్కువైతే నూనె ఎక్కువగా పీల్చేస్తాయండి పునుగులు, అందుకని 1/2 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. దీనిలోనే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 2 పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా తరిగి దీనిలో యాడ్ చేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇక్కడ పిండి లూజ్గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. లేదు అంటే ఇలా గట్టిగానే ఉంటే సరిపోతుంది. మైదా పిండి ఎక్కువైనా పునుగులు అనేవి అంత టేస్ట్ బాగోవు అనమాట. ఇదంతా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైంది లేదండి కొద్దిగా పిండి వేసుకుని చూస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ విధంగా పునుగుల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగుల్లాగా వేసుకుని వెంటనే కలపకూడదండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పూర్తిగా వేగనవసరం లేదండి. ఒక 50% వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బండి మీద చేసే వాళ్ళైతే ఈ విధంగా రెండోసారి కూడా ఫ్రై చేస్తారండి. ఇలా ఫ్రై చేయటం వల్ల లోపల పిండి కూడా బాగా డీప్ ఫ్రై అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని రెండోసారి ఫ్రై చేస్తారు. అదేవిధంగా నేను కూడా అలాగే చూపిస్తున్నాను. ఇలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పునుగుల్లాగా వేసుకుని 50% డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పునుగుల్ని మరొకసారి రెండోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి అంత టైం ఏం పట్టదండి, రెండోసారి త్వరగానే వేగిపోతాయి. ఇవి వేసిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి నూనె కూడా అంతగా పీల్చుకోలేదండి. రుచి అయితే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, రోడ్ సైడ్ ఇడ్లీ పిండితో చేసే పునుగులు అయితే రెడీ అయిపోయినట్లే. చాలా తక్కువ టైంలో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.